సో హలో గాయ్స్, మళ్ళీ వచ్చేసాం మన ఫ్రీ ఫైర్ బీఆర్కి. నేనైతే కొంచెం తీసినాను, అది వీడియో అయితే పోయింది. ఇప్పుడైతే మనం ఇంకో వీడియో స్టార్ట్ చేస్తున్నాం. నేను ఒక 2 కిల్స్ చేసిన. ఇప్పుడైతే మనం ఇది తీసుకుందాం. నేను లాస్ట్కి ఇది అయిపోయాక మీకు మొత్తం రికార్డింగ్ చేసి చూపిస్తా. సో గాయ్స్, ఇప్పుడైతే నేను మొత్తం కష్టపడి 8 కిల్స్ అయితే తెచ్చేసిన. మీకు ఈ మ్యాచ్ తర్వాత రికార్డింగ్స్లో కొంచెం చూపిస్తా. ఓకేనా గాయ్స్, చూసుకోండి. మళ్ళీ వేరే మ్యాచ్ అంటారు. అందుకని మీకు మొత్తం చూపిస్తున్నా. USP 5 bullets, అంత బుల్లెట్స్ అన్నీ గుర్తుంచుకోండి. ఇప్పుడు నీది వీడియో అయిపోయాక చూపించేస్తా మీకు. సో గాయ్స్, ఇప్పుడైతే నేను ఆ మ్యాచ్ బూయా కొట్టిన 15 కిల్స్ తోటి. ఇప్పుడైతే మనం రికార్డింగ్స్లోకి వెళ్ళిపోదాం. ఉంటే చూద్దాం. సో గాయ్స్, ఇప్పుడైతే ఆ మ్యాచ్ 15 కిల్స్ తోటి బూయా అయితే కొట్టేసిన. ఇప్పుడైతే మీకు రికార్డింగ్స్లోకి వెళ్ళి చూపెడతా. రికార్డింగ్స్లోకి వెళ్ళి లేదు, హిస్టరీలో చూపెడతా. చూడండి గాయ్స్, 15 కిల్స్ తోటి బూయా కొట్టిన. సో గాయ్స్, దీనిలో అయితే అది లేదన్నమాట, ఇది రికార్డింగ్స్. ఇప్పుడైతే మనం ఒక మ్యాచ్ బూయా కొట్టినాం కదా. ఇప్పుడైతే మనం లోన్ వోల్ఫ్లోకి వెళ్ళిపోదాం. సారీ గాయ్స్, ఆ బిఆర్ మీకు చూపెట్టలే. ఇప్పుడైతే మనం లోన్ వోల్ఫ్ అయితే ఆడేద్దాం. లోన్ వోల్ఫ్లో ఉన్న వాళ్ళందరినీ కొట్టేద్దాం. ఇప్పుడైతే మనం MP40 ఇంకా ఇదేమంటారు MP5 తీసుకున్నారు. సో గాయ్స్, ఇప్పుడైతే దాని మీద ఇట్లా ఫ్లాష్ ఫ్రీజ్ అయితే వేసేసిన. మనం MP5 పట్టుకొని నా మూతి మీదనే దుంకేసిండు. ఇప్పుడైతే ఏడుండో నేను వెతుకుతున్నా. ఇప్పుడైతే దొరికేసిండు కాబట్టి కొట్టేసిన. ఇప్పుడైతే ఇటు కింద పడిపోయిన అయినా కొడదాం. సో గాయ్స్, ఒక రౌండ్ అయితే మనం గెలిచేసినాం. లాస్ట్ గేమ్ ప్లేలో అయితే చూసే ఉంటారు, గేమ్ ప్లే పార్ట్ 2లా నేను ఎట్లా లోన్ వోల్ఫ్లో ఓడిపోయినాను 4-4 అయినప్పుడు. ఇప్పుడు చూద్దాం ఎవడు గెలుస్తాడో. మళ్ళాడు అది వేసుకుండు గ్లూ వాల్స్. ఇప్పుడైతే మనం మళ్ళీ ఫ్లాష్ వేసేద్దాం. అక్కడ బయటకు వచ్చిండు, అని ముఖం మీదనే ఫ్లాష్ వేసేద్దాం. మనం మీదనే ఫ్లాష్ వేసేసినాం. ఇప్పుడైతే ఆడ చూసి ఇది వేసేసినాం. ఆడైతే మంచి ఆడినే ఉన్నాడు మన బేస్లో. ఇప్పుడైతే ఈయన్ని కొట్టి మనం కొట్టేసినాం ఈయన్ని కూడా. సో గాయ్స్, 2-0 అయితే రౌండ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మనం డబల్ AWM తీసుకొని ఒకటి డెజర్ట్ ఈగల్ తీసేసుకున్నాం. ఇప్పుడైతే ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎప్పుడు కొడదామా అని నాకుంది. ఒక 150 అయితే కొట్టేసిన. మనకి తీసుకొని ఇంకోటి కూడా కొట్టేద్దాం. మిస్ అయింది, ఇంకోటి కొట్టేద్దాం. గెలిచేసినాం. ఈ రౌండ్ కూడా 3-0 అయింది రౌండ్స్. సో గాయ్స్, ఇప్పుడైతే మనం 3-0 పొజిషన్లో ఉన్నాం. సో గాయ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే మళ్ళీ ఉరుకుతుండు. ఇప్పుడైతే మనం ఇంకైతే హెడ్ షాట్ కొట్టడానికి అయితే ట్రై చేసేద్దాం. వాడు కొడుతున్నాడు, మెల్లగా హెడ్ అని తీసి కొట్టేద్దాం. మళ్ళీ విక్టరీ అయింది. మళ్ళీ గెలిచినాం. 4-0 రౌండ్స్. ఇప్పుడైతే మనం ఈ మ్యాచ్ తర్వాత మీకు ఒకటి చూపెడతా.
ఇప్పుడైతే నువ్వు ప్రాంక్ చేస్తుండని నాకు అనిపిస్తుంది. నువ్వు ప్రాంక్ అయితే చేస్తున్నాడు అప్పటి నుంచి, కానీ ఆడు ఇప్పుడైతే నాతో ఎవ్వడు కాపాడలేడు అనమాట. ఇప్పుడైతే ఈ రౌండ్ కూడా మనం గెలిచేసినాం. నువ్వు ప్రాంక్ చేస్తుండు పాపం 5-0 అయిండు. ఇప్పుడైతే మీకు ఒకటి చూపెడతా, ఒక్క నిమిషం. ఇప్పుడైతే నేను మీకు ఇప్పుడైతే చూడొచ్చు మీరు, ఇట్లా పెట్టినా మనకు ఒక 5th లెవెల్కి ఇది ఒకటి వస్తుంది. పెట్టు, ఇంకొకటి చూపెడతా. ఇప్పుడైతే మనకి రిసెట్లోకి పోతే ఇక్కడైతే మనకి కెలీ ఇంకా లియాన్ అయితే వచ్చేసారు. కాబట్టి ఆంటోనీ తీసేసి కెలీ అయితే పెట్టేసుకుందాం. ఆంటోనియన్ తీసేసి మోకో అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం మంచిగా అయిపోయినాం. ఇప్పుడైతే ఏమో చెప్తారు కానీ మనం వినాం. ఇప్పుడైతే మనం ఒక లోన్ బుల్స్ అయితే గెలిచేసినాం. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే వాళ్ళకపోతే ఇదొకటి గ్లూవాల్ ఉంటాయి కదా, ఇదేదో కొత్త ఈవెంట్ వచ్చింది, ఇందులో పోదాం. డైలీ టాస్క్స్ అంట, ఇదేమో ఉంది. క్లామోల్ అయితే చేసేసుకున్నాం. 50కి అయితే ఇదొక స్టేజ్ టు గెట్ ఫాలోయింగ్ రివార్డ్. మనకి బండిలో క్యారెక్టర్ వచ్చేస్తారనమాట. బండిల్ వచ్చేస్తారు మనకి. ఇది బండిల్ ఇంకా క్యారెక్టర్ 2 అనుకుంటా. మనం 90 చేస్తే మనకు ఒక ఫ్రీ ఇమోట్ వస్తుంది. ఇప్పుడైతే ఇవన్నీ అయితే మనకి ఏం అవసరం లేదు. ఇప్పుడైతే మనం ఇది తీసేద్దాం. స్టోరీ ఆఫ్ పారాడాక్స్ ఏమో ఉంది, అది మనం అర్థం కాదు. క్యారో స్కిల్ అంట, ఇది చూద్దాం. దీనిలో అయితే ఏం లేదు. ఇదేమో అయిందో అర్థమైతే లేదు. ఇప్పుడైతే నొక్కేద్దాం మనం. రీసెట్ ఎందుకు అవుతుంది నాకు ఏం అర్థమైతే లేదు. ఇప్పుడైతే మనం ఇది తీసేద్దాం. ఈ క్యాలస్ ఏదో ఉంది, నెక్స్ట్ మనకి రివార్డ్ వస్తుంది. ఇప్పుడైతే మనం ఈ 30 వరకు అయితే కంప్లీట్ చేయాలి. డైలీ టాస్క్ అన్నీ కంప్లీట్ చేయాలి. మనమైతే 3rd వన్లో మనం 4 వేసినాం, ఇంకా 3 చేయాలి. సర్వైవ్ 90 minutes BRCS లోన్ వెల్ఫ్. 14 minutes అయితే మనం సర్వైవ్ అయిపోయినాం. ఇంకా 90 minutes అయితే సర్వైవ్ కావాలి. హెల్ప్ 3 teammates. ఇవన్నీ ప్రొటెక్ట్ బ్లాక్ 200 డ్యామేజ్ విత్ గ్లూ వాల్స్ BRCS లోన్ వెల్ఫ్. బ్యాటిల్ ప్లే 3 matches లోన్ వెల్ఫ్ CS BL లోన్ వెల్ఫ్ CS. ఇంకొక లోన్ వెల్ఫ్ అయితే ఆడేద్దాం. ఒక రివార్డ్ అయితే వచ్చేస్తుంది మనకి. పారాడాక్స్ హైపర్ బుక్ అంట, దీనిలో ఏమేమో చూపెడుతురు. ఇప్పుడైతే మన ఈ ఇమోట్ ఇది 50 వరకు అయితే చేసేద్దాం. ఇప్పుడు కాదు, నెక్స్ట్ దాంట్లో. మన దగ్గర 8000 గోల్డ్ ఉంది. 10,000 గోల్డ్ రాగానే ఒక క్యారెక్టర్ని కొందాం. ఎప్పుడైతే ఒక లోన్ వెల్ఫ్ గెలిచేసినాం కదా, ఇంకొకటి గెలవాలి. అప్పుడు మనకు ఒకటి అది వస్తుంది. ఇప్పుడైతే మనం ఇప్పుడైతే ఆ డెజర్ట్ తీసుకున్నాడు. ఇప్పుడైతే డెజర్ట్తోనైతే మనం మంచిగా ఆడాలి, అప్పుడే మనం గెలుస్తాం. పోతే ఓడిపోతాం. ఇక్కడ మాట్లాడున్నాడు అంటే
ట్రాప్ అయితే ట్రై చేసినాం ఈసారి ఈసారి కూడా మిస్ అయ్యిండు. ఇప్పుడైతే మనం ఇంకోసారి వంట పెడదాం అనుకున్నాం, ఈసారి కూడా మిస్ అయ్యిండు. ఇప్పుడైతే ఆడు అక్కడైతే దాసేసుకున్నాడు. ఇప్పుడైతే ఆయనకి మిస్ అవుతుంది, ఆడ హెడ్ షాట్ కొట్టేసింది గైస్ మనకి. ఇప్పుడైతే మనం ఒక రౌండ్ అయితే ఓడిపోయినాం. ఇప్పుడైతే మనం ఈ రౌండ్ అయితే గెలవాలి, అందుకని ఇప్పుడు ఒక ప్లేస్లో దాచుకుందాం, అటు రాగానే కొట్టే ప్లేస్లో. ఇప్పుడైతే మనం దీని మీద ఎక్కేద్దాం. వేసిద్దాం మన మీద. ఆడైతే ఇట్లా బ్లైండ్ అవుతాడు, అప్పటి వరకు అన్ని కొట్టేద్దాం. ఇప్పుడైతే ఆడికి నా హెడ్ షాట్ మిస్ కాలే, కొట్టేసింది మనని. ఇప్పుడైతే మన రివెంజ్ టైం అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మనం ఒక దోగలి అయితే తీసుకుందాం, ఇంకొక MP5. ఆ MP5 ఏం అవసరం లేదు, దోగలి వచ్చింది. ఇప్పుడైతే మనం మన మీదికి రష్ పోదాం. ఇప్పుడైతే ఈయనకి దింపేద్దాం అనుకున్నా, కానీ మిస్ అయింది సారి. ఇప్పుడైతే ఆడు మిస్ కాలేడు. ఇప్పుడైతే ఈయన చంపితే దించింది, బండిలో చచ్చిపోయినాడు. లక్ష రొటేసిన నేనైతే. ఇప్పుడైతే మంచిగానే ఆడుతున్నా, 2-1 అయింది. ఈ మ్యాచ్ ఓడిపోకుండా చూసుకోవాలి. సో గైస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొంచెం తనకి డ్యామేజ్ అయితే ఇచ్చేసిన, మోక వల్ల డేడుండో కనబడుతుంది. డ్యామేజ్ అయితే ఇవ్వలేకపోయినా, మళ్ళీ మిస్ అయ్యండి సార్ మళ్ళా. ఇప్పుడైతే మనం ఈ రీలోడ్ చేసుకుందాం, మన కిందికి దుంకిండి అనుకుంటా. ఇక అంతసం వెయిట్ చేద్దాం అనుకుంటే లోపలనే వచ్చేసిండ. అండ్ అయితే మనం ప్యాక్ చేసేసినాం ఒకటేసారి. 3-1 అయితే రౌండ్స్ అయినాయి గైస్. ఆడు ఈ రౌండ్ గెలిచిండు, ఇంకొక బుల్లెట్ కనెక్ట్ అయితే అయిపోతుండే దానికి. ప్యాక్ చేసి మంచి తప్పైంది. ఇప్పుడైతే మీద స్టార్టింగ్లోనే ఫ్లాష్ చేసేద్దాం అని అనుకుంటున్నా. ఇప్పుడైతే నేను నా మీదనే ఫ్లాష్ చేసుకున్నా. ఆడైతే SKS అయితే తీసేసుకున్నాడు. ఇప్పుడైతే మనం SKSతోనైతే మంచిగా ఆడాలి. ఆడేడున్నాడు అయితే కనబడతలే గైస్. ఇప్పుడైతే ఆడిక్కడనే ఉన్నాడు, 38 అయితే ఇచ్చేసినానికి. ఇప్పుడైతే ఆడ మళ్ళీ ఇట్లా భూకంగా అవుతాడు అనుకుంటా. అన్నే ఉన్నాడు వీడు. 51. ఇప్పుడు మెడికిట్ కొట్టుకుంటూ ఉంటాడు. ఫుల్ హెల్త్ పోయిందానికి ఆడు నన్ను కొట్టేసిండు. 4-1 గైస్ రౌండ్స్. ఇప్పుడైతే మనం కొట్టకపోతే అయితే ఓడిపోతాం. ఇప్పుడైతే సో గైస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తేనే నేను బతుకుతా. ఇప్పుడైతే నేను కవర్ అండ్ ఫైట్ అయితే తీసుకుంటా. ఆడైతే నా దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడైతే దానికి కొంచెం డ్యామేజ్ అయితే ఇచ్చేసిన. ఇప్పుడైతే నేను ఫుల్ కార్కి తెలిపినా. ఇప్పుడైతే ఇన్ మీద కొంచెం ఇచ్చేద్దాం డ్యామేజ్కి. 2-4 గైస్ రౌండ్స్. ఒక రౌండ్ అయితే మనం గెలిచేసినాం. ఇంకా 3 రౌండ్స్ గెలిస్తే మనం గెలిచొస్తాం. అదొక్క రౌండ్ కూడా గెలవనీయకుండా ఉండాలి. ఇప్పుడైతే మనం ఒక్క UMPతో నన్ను లేపుతాం, ఎందుకంటే UMP నా ఇష్టమైన గన్. సో గైస్ మీకు ఏ గన్ ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే దానికి ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసినాం.
ఇప్పుడైతే మూక ఏమో చేస్తుండడా. ఇప్పుడైతే ఇన్ని మళ్ళీ కొట్టేసినాం. సో గైస్ రౌండ్స్ 3-4 అయినాయి. ఇప్పుడైతే మనం 2 రౌండ్స్ కంటిన్యూస్గా గెలిస్తేనే మనం గెలుస్తాం, లేకపోతే మనం ఓడిపోతాం. ఇప్పుడైతే దాని మీద మనం ఫుల్ రష్ పోదాం. ఫుల్ రష్ పోతే మనం మంచిగా ఆడుతున్నాం. లాస్ట్ టైం అంత మంచిగా ఆడలే నేను. ఇప్పుడైతే మనం మంచిగా ఆడదాం. ఆడైతే ఫుల్ కష్టాల్లో ఉన్నాడు, మనం కూడా సేమ్. ఇప్పుడైతే ఆయన మీద రష్ పోదామంటే ఆడియడం లేదు. వాడు ఇక్కడే ఉన్నాడు. అయితే ఇక్కడ నుంచి దుంకినాగానే అన్ని లేపేద్దాం అనుకున్నా, కానీ లేపేసిన. సో గైస్ 4-4 గైస్ రౌండ్స్. ఇంట్రెస్టింగ్ ఉంది. ఒకటేసారి 1 నుంచి 4కి వచ్చేసిన. పాపం మాకు కూడా షాక్లు అయిపోయింది అనుకుంటా. ఇక్కడైతే ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ కూడా మనం ఒక యూఎంపీ తీసుకుందాం, ఇంకొక డెజర్ట్ ఈగల్ ఇంకొక డోగలి తీసుకున్నాం, అంతే, ఇంకేమద్దు. ఇప్పుడైతే మనం గెలవాలి గైస్. 4-4 ఫైనల్ రౌండ్ ఇది. ఇప్పుడైతే మనము ఆడకపోతే పోతాం మనం. అందుకని ఈ రౌండ్ అయితే మనం మంచిగా ఆడాలి. ఇప్పుడైతే ఆయనకైతే నా ప్లేస్ తెలిసిపోయింది, అందుకని దేశద్దాం. ఆడ అక్కడ లేడు, తెలిసిపోయింది నాకు కూడా. ఇప్పుడైతే ఆయన మీద రష్ పోదాం అనుకున్నా, ఆడనే ఉన్నాడు. ఇప్పుడైతే నాకు తక్కువ ఉంది, ఆయనకి కూడా తక్కువ ఉంది. ఇది ఒక్క రౌండ్ గెలవాలంటే గెలిచిపోతాం. ఇది ఒక్క రౌండ్ ఓడిపోయినాం గైస్. 5-4 అయింది. లాస్ట్ గేమ్ ప్లేలో కూడా ఇట్లానే అయింది. ఇప్పుడైతే మనమైతే ఓడిపోయినాం. సో గైస్ ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఇంకొద్దిసేపు చేస్తాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో బాయ్ బాయ్.